హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కెన్మీ అఫీషియల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అయితే మొన్న మీకు కొన్ని షార్ట్స్ పెట్టాను కదా మా ఊరు జాతర అని చెప్పేసి, దానికి సంబంధించిన ఫుల్ వీడియో అనమాట. ఇవి ఫుల్ వీడియోస్ కింద వస్తాయి చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అయితే ముందు రోజు నైట్ అమ్మవారు చూస్తారని చెప్పేసి ఇలాగ క్లాసికల్ డ్యాన్స్ అక్కడ అరేంజ్ చేశారు. ఇది ముందు రోజు నైట్ అనమాట జరిగిందంతా. అమ్మవారికి డప్పులతో స్టార్ట్ చేసి ఇలాగ చాకల వాళ్ళు తెచ్చిన చీరను స్టార్టింగ్ వేసిన తర్వాత అమ్మవారి దాని మీద వెళ్ళిన తర్వాతే మిగతా ఊర్లన్నీ తిరుగుతారనమాట. దీనికి సంబంధించినవన్నీ మీకు మెల్లమెల్లగా చెప్తూ ఉంటాను. ఇది మా ఊరి దేవత అయినటువంటి శ్రీ శ్రీ పైడితలమ్మవారి జాతర. దీన్ని మేము ఎవ్రీ ఇయర్ జూన్లో చేసుకుంటామన్నమాట, 6th మంత్లో చేసుకుంటాము. అది వీళ్ళే పూజారి గారు అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇది 9 రోజుల పండుగ. 9 రోజులు 9 ఊళ్ళు తిరుగుతారనమాట. లాస్ట్ డే మొత్తం 9 days బిఫోర్, అంటే రేపు పండుగ అనగా ముందు రోజు మొత్తం 9 ఊళ్ళు తిరుగుతారు. ఇది రేపు పండుగ అనగా ముందు రోజు నైట్ అనమాట. చాలా గ్రాండ్గా చేశారు ఈ సంవత్సరం అయితే మాత్రం. ఇది అమ్మవారు నైట్ ఇంకా వెళ్ళిపోతుండగా చిన్న వీడియో తీశారనమాట. ఈరోజు నైట్ మాత్రం అంటే ఎప్పుడు నార్మల్గా డప్పులతోనే చేస్తారు, ఈసారి కేరళ నుంచి డప్పులు తెప్పించి మరి చాలా గ్రాండ్గా చేశారు. నాకైతే చాలా అంటే నార్మల్వి సౌండ్స్ కన్నా కేరళ వాళ్ళు చేసిన సౌండ్ చాలా బాగుంది. అంటే రిథమ్ వేరే ఉంటుంది అనమాట. ఇది మార్నింగ్ అనమాట, పండుగ రోజు మార్నింగ్. ప్లేట్స్ అయితే ఫస్ట్, అంటే అమ్మవారు ఎప్పుడు వస్తారో తెలియదని చెప్పేసి ప్లేట్స్ ఫస్ట్ సిద్ధం చేస్తాను నాది. ఇంకా అమ్మవారిది మొత్తం 2 ప్లేట్స్ రెడీ చేసి పెడతాను. వీళ్ళు మా పిల్లలిద్దరూ రెడీ అయిపోయారు అనమాట. స్నానం చేసి డ్రెస్ అది వేసుకున్నారు. మా చిన్న పాప అయితే ప్రతిదానికి ఏడుస్తుంటుంది, ఇంకా అది కామన్. అయితే ఇంకా మా అమ్మ ఏమో దారబందాలకు బొట్లే పెట్టేసి బయట అంతా హాల్ కొంచెం వరండా అంతా క్లీన్ చేసి బొట్లే పెట్టేస్తున్నారు. మీకు కనిపిస్తున్నాయి లేదో, బట్ ఫైన్. నేను తెచ్చిన వీడియో తీసుకున్నాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ మా అమ్మ అంతా క్లీన్ చేస్తుంటే నేను ఇంకా దీపారాధన చేసేసి దీపం పెట్టేసుకొని ఇంకా అమ్మవారు రావడం కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. చూడండి, మా దీపం అంటే దేవుడు కదనమాట, జస్ట్ ఏదో అలాగా చిన్నది, మీ అందరు కాకపోయినా సరే ఏదో అలా చిన్నది అరేంజ్ చేసుకున్నాము. మా పెద్ద పాప అనమాట. ఇది మా అన్నయ్య శబరిమల నుంచి తెచ్చిన సారీ. పండుగ రోజు కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి మా చిన్నదానికేమో లంగా జాకెట్, దానికేమో సారీ లాగా డ్రేప్ చేసి ఇంకా అమ్మవారు వచ్చిందని చెప్పేసి అంటే ఇంకా ప్లేట్ పట్టుకొని రెడీ అయిపోయి కింద దిగుతున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ ఇది అంతా. ఇంకా అమ్మవారు వచ్చేసారు. ఆల్రెడీ అమ్మవారు వచ్చేసరికి నేను వీడియో తీసుకుందని చెప్పేసి లోగా వెళ్తున్నాను. మా పిన్ని వెనకాల వాటర్ బిందెకి మేము ఆచారం అన్నట్టు అమ్మవారికి బిందెతో వాటర్ వేసిన తర్వాత పళ్ళకాయలు ఇస్తాము. ఇంకా అక్కడ వరకు కొబ్బరికాయ కొట్టడం ఛాన్స్ అని చెప్పేసి ఇంక బయటనే కొట్టాను అనమాట కొబ్బరికాయ. అమ్మవారికి అయితే ఫస్ట్ టైం నేను అంతలా చూస్తున్నాను. దండలు చాలా ఎక్కువ వచ్చినాయి. అంటే ఎవ్రీ ఇయర్ వస్తాయి, బట్ ఈసారి మాత్రం చాలా హెవీగా వచ్చాయి అమ్మవారి దండలు. ఇంకా మా నాన్నగారు మా పాప అనమాట. ఇంక నేను ఎత్తుకునే ఛాన్స్ లేక మా నాన్నగారికి ఇచ్చాను పాపని, చిన్నదాన్ని. నాన్నగారు కూడా అమ్మవారిని ఎత్తుకున్నారు. ఇంకా అమ్మవారికి పళ్ళోకి వెళ్ళిన తర్వాత కొంచెం అలాగ రెండు అడుగులు వేద్దామని చెప్పేసి అమ్మవారితోని అందరితో, అంటే గరగలు అంటాం మేము, వాళ్ళతో అలా కొంచెం వెళ్ళిన తర్వాత ఈ లోపు తొలేలకి మేము రథం చేస్తారనమాట. అక్కడ ఆ రథం కూడా వస్తుందని చెప్పేసి చిన్న వీడియో తీసాను. అది మేము అక్కడ అమ్మవారికి పళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆ రథం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి. మా ఇంటి నుంచి మా బాబాయ్ గారు వెళ్తారనమాట. అందుకే ఈ వీడియో తీసాను. ఇంక మా అమ్మ పిల్లల్ని తీసుకుని వచ్చేస్తే ఈ లోపు ఇంకా అమ్మవారు అంటే వీధులన్నీ తిరగాలి కాబట్టి ఇంక మా వీధి అయిపోయిన తర్వాత ఇంక డైరెక్ట్గా తోలేలు తిరగడానికి వెళ్ళిపోతున్నారు అనమాట. మీకు దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ నెక్స్ట్ వీక్లో అప్లోడ్ చేస్తాను. తోలేలు ఏంటి దానికి సంబంధించిన అంతా కూడా. ఇంకా అమ్మవారికి కొంచెం దాంట్లో హెవీ అని చెప్పేసి అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కొంచెం దాన్ని అడ్జస్ట్ చేస్తున్నారనమాట. కానీ అంటే మేము నమ్ముతాం అనమాట, అన్ని ఊళ్ళు తిరిగి రావాలంటే ఇన్ని దాంట్లో వేసుకుని చాలా కష్టం. కానీ అంటే అమ్మ దేవుడున్నారని మనం ఏదో నమ్మాలి కాబట్టి విధంగా నమ్ముదాము. ఇంకా పైడితలమ్మకి పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత రాసుపొలం తల్లికి పళ్ళు కాయలిద్దామని చెప్పి సేమ్ ప్లేట్లో సారీ డిఫరెంట్ తీసుకొని పళ్ళు కాయలు సర్దిసుకొని ఇంకా రెడీ అయిపోయాము. ఈ లోపు కొంచెం కాలు ట్రెడిషనల్ కనిపించేయని చిన్న వీడియో తీసుకున్నాను. తిను మా చిన్నోదని ఇంక మా చిన్నాని అనమాట. ఇంకా కింద దిగిపోతే మా పిన్ని ఏం చేస్తున్నా పిన్ని అంటే మటన్ వండుతున్నానని చెప్పేసి అన్నది, జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టు. ఇంకా రాసుపొలమ్మకి పళ్ళుకాయలు ఇద్దామని చెప్పేసి ఇంకా నేను మా 2 వదినలు, మా అక్క, మా అన్నయ్య, పెద్ద అన్నయ్య కలిపి స్టార్ట్ అయిపోయాము. దానికి కూడా చిన్న వీడియో తీసుకున్నాను. అలాగా చూడండి. అంటే ఆ రోజు ఫుల్ వర్షం. ఎప్పుడు వర్షం ఈవినింగ్ పడుతుంది, ఈవినింగ్ 6:30 అలా పడుతుంది. కానీ ఈసారి మాత్రం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా రాసుపొలం దగ్గరికి వచ్చేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ పళ్ళు కాయలు అన్నీ పెట్టేసి పూజ చేసిన తర్వాత ఇక్కడ మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. ఎప్పుడు ఈసారి ఎక్కువ మంది ఉంటారు, రష్ ఉంటుంది చాలా. అంటే వర్షం వల్లే అనుకుంటా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ రాసుపొలంతో పాటు చిన్న శివలింగం ఉంటుంది అనమాట. మీకు చూపిస్తాను చూడండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అంటే కొంచెం దగ్గరే కదా అని చెప్పేసి దాని పక్కనే ఇక్కడ కొబ్బరికాయ కొట్టానా చూడండి, పక్కనే చిన్నది శివలింగం ఉంటుంది అనమాట. నేను కొబ్బరికాయ కొట్టాను కదా అని చెప్పేసి అక్కడ శివలింగం ఎలాగా ఉంది అని చెప్పేసి ఆ వాటర్ పట్టుకెళ్ళి శివుడి మీద వేసేసి ఇంకా రాసుపొలం తెచ్చిన
చీర, పసుపు, కుంకుమ, ఫ్రూట్స్ అవన్నీ ఇంకా అమ్మవారికి పెట్టేసి హారతి తీసేసుకొని ఆ రోజు మేము వెళ్ళిన తర్వాత చాలామంది వస్తారు. మేము వెళ్ళేటప్పటికైతే 2-3 ఉన్నారు, కానీ మేము వెళ్ళిన తర్వాత మాత్రం చాలామంది వచ్చారు. చాలా అంటే చాలామంది వస్తారు. అంటే అప్పుడే కొంచెం వర్షం తగ్గిందనమాట. ఇంకా వర్షం తగ్గేటప్పటికి ఇంకా చాలా ఎక్కువ మంది అయిపోయారు. మన చేతితో మనం పెట్టుకోవాలని మనకి ఉంటుంది కాబట్టి మన చేతితో మనం చేసుకుందాం చెప్పేసి లేట్ అయినా సరే కొంచెం ఆగి అందరూ వెళ్ళిన తర్వాత చేసుకుందాం అనుకున్నా సరే ఇంకెక్కువ మంది అయిపోతున్నారని చెప్పేసి ఇంకా కొంచెం దూరి బయటికి అలాగ వచ్చేసి అమ్మవారికి తెచ్చిన చీర అమ్మవారికి సమర్పించేసుకొని పసుపు కుంకుమ పెట్టేసి దండం పెట్టుకొని ఆ రోజైతే అంటే సారీ నేను కొంచెం లైట్ వెయిట్ కట్టుకోవడం వల్ల ఏమో అనుకుంటాయి, కొంచెం నాకు అంత ఇరిటేషన్ లేదు. ఈ హెవీ వర్క్ సారీస్ అయితే మాత్రం చాలా చిరాకు అనిపిస్తుంది. అమ్మవారికి పళ్ళు కలిసిన తర్వాత దండం పెట్టుకుందని చెప్పేసి బయట మా తమ్ముడు ఉంటే ప్లేట్ హారతి ఇచ్చి మా తమ్ముడికి ఇచ్చి దండం పెట్టుకొని అక్కడ బయట హనుమాన్ ఫ్రెండ్స్ అని అక్కడ కొంచెం యూత్ ఉంటారు కదా, వాళ్ళు ప్రసాదం ఇస్తే ఆ బ్రెడ్ హల్వా ఉందండి, ఆ వేడివేడిగా వర్షంలోని చాలా బాగుంది. అంటే ఏటలా చెప్తుంది అనుకోవద్దు, అంటే నేను జస్ట్ అంటే వర్షం పడుతుంది పక్కన ప్రసాదం. నార్మల్గా అయితే పులిహోర పొంగల్ అలాగిస్తారు, కానీ ఈసారి మాత్రం బ్రెడ్ హల్వా ఇచ్చారు. కానీ చాలా టేస్ట్ ఉంది, అది మంచిగా చెప్పాను కదా హనుమాన్ ఫ్రెండ్స్ అని వీళ్ళు బ్రెడ్ హల్వా ఇచ్చారు. అది మాత్రం మంచి టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఆ రోజు అయితే ఇంటికి కూడా పట్టుకెళ్దాం ప్లేట్లో పెట్టుకున్నాం మేమైతే, నాకే నవ్వు అనిపించింది. ఇంక పక్కన పెడతలం రాసుపొలంకి ఇచ్చిన తర్వాత మళ్ళీ సదంపట్టు అంటాం మేము, ఇక్కడికి వచ్చి పసుపు కుంకుమ ఇద్దాం అని చెప్పేసి ఇది కొత్తగా కట్టారు ఆర్చ్. అదిని అంతకుముందు అలా ఉండేది కాదు, నార్మల్గా ఉండేది, జస్ట్ టెంపుల్ అలాగ ఉండేది అనమాట. బయట హాల్ అది బాగా కట్టి కొంచెం అంటే ఇంప్రూవ్ చేశారనమాట. మీకు చూపిస్తాను. అమ్మవారు అయితే చాలా చాలా అందంగా తయారయ్యారు. ఈసారి మాత్రం పెద్దగా గజమాల అంటారు కదా, గజమాల వేసుకొని పెద్ద కళ్ళు నాకైతే చాలా నచ్చారు ఈసారి. ఇది అమ్మవారికి నాకు అంతగా తెలీదు. అమ్మవారికి 9 రోజులు వచ్చిన పసుపు కుంకుమ మూలన పెట్టి అమ్మవారికి కత్తి ఉంటుంది కదా, కత్తిన మూలన పెడతారు. ఇది అమ్మవారి సైడ్ నుంచి చిన్నది వీడియో తీసుకున్నాను. ఇంకా అమ్మవారికి తెచ్చిన పసుపు కుంకుమ ఇచ్చి బయట కూర్చున్నాము. ఇలా మా తమ్ముడేమో ప్రసాదం తెచ్చి మాకు ఇచ్చాడు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ పార్ట్ 2. థ్యాంక్ యూ. బాయ్.